గండిపేటలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు హైడ్రా అధికారులు. ఖానాపూర్లో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు. అనుమతి లేని వ్యాపార సముదాయాలన్నింటినీ కూల్చివేస్తున్నారు. తెల్లవారుజామున నుండే కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు అధికారులకు యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటోంది. భారీ పోలీసుల బందోబస్తు మధ్య కొనసాగుతున్న ఈ కూల్చివేతలు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. రంగారెడ్డి జిల్లాలో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఇటీవలనే హైడ్రా పరిధిని కూడా ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు పరిధి వరకు పెంచుతున్న నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోకి ఉన్నటువంటి చెరువుల్లో పెట్టినటువంటి ఎఫ్టీఎల్ అంటే చెరువుల ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కానీ బఫర్ జోన్ల కానీ నిర్మించినటువంటి కట్టడాలు ఏమున్నాయో వాటన్నింటినీ కూల్చివేస్తాం, అక్రమంగా నిర్మిస్తున్న వాటిని అంటే ప్రజెంట్ ఆన్గోయింగ్ కన్స్ట్రక్షన్స్ ఏవైతున్నాయో వాటిని కూల్చివేస్తామని చెప్పి ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా స్పష్టం చేశారు. ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి కూడా తమ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది, మూడు విభాగాలుగా ఎట్లా ఉండబోతుంది అని కూడా వివరించారు. తమ మీద ఎన్ని ఆటంకాలు కలిగించినా ఎవరెన్ని విమర్శలు చేసినా కేవలం ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం ఏదైతే అసెట్ ప్రొడక్షనే తమ టార్గెట్ మెయిన్. అసెట్ ప్రొడక్షన్ అంటే ఇక హైడ్రా పరిధిలోకి వచ్చేటువంటి చెరువులు కావచ్చు, పార్కులు కావచ్చు, ఇక ప్రభుత్వ ఆస్తులను రక్షించడానికి వాటిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అన్నింటినీ కూల్చివేస్తామని చెప్పి కూడా స్పష్టం చేశారు. అందులో భాగంగా గత కొన్ని రోజులుగా సిటీతో పాటు సిటీ అవుట్స్కట్స్ లో కూడా కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా చిలుకూరు గ్రామ రెవెన్యూలో గండిపేట పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు అంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ఉదయం నుంచి కూడా కూల్చివేస్తున్నారు. పటిష్ట భద్రత మధ్య కూల్చివేతలు చేపడుతూ పట్టణంలోకి మీడియాతో పాటు ఎవరిని కూడా పోలీసులు అనుమతించడం లేదు. అయితే కూల్చివేతలతో స్థానికులు కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. సాధారణంగా ఎవరైనా కానీ ఒక అక్రమ కట్టడ భారీ భవనం నిర్మిస్తున్నప్పుడు కూల్చివేతలు ప్రారంభమైతే మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి స్థానికులను ఏర్పాటు చేసుకుని ఎవరన్నా వస్తే కొంచెం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ముందస్తుగానే ఉన్నటువంటి సమాచారం ప్రకారం పోలీసుల బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు చేపట్టారు. ప్రస్తుతం ఆ కూల్చివేతలు కూడా కొనసాగుతున్నాయి. అంటే ఏదో సాదాసీతగా కూల్చివేయడం కాదు, కంప్లీట్ గా నేలమట్టం చేయడం, ఆన్ గోయింగ్ కన్స్ట్రక్షన్ అంటే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవనాలను మాత్రం నేలమట్టం చేసే దాకా తీసుకొస్తున్నారు వైష్ణవి. ఓకే బ్రహ్మాజీ. విశాఖ